This picture shows any chance many people will always want to take to easy way out of any pretty hard situation. And this is one of the common facts about life that you would not be told about all. Some of you may think about putting the blame or responsibility for failure to the handle situation. Some bad situations every common man and handle to the situation. ఈ పిక్చర్ ఏంటంటే నేను ఒక కామన్ మ్యాన్గా ఒక కామన్ మ్యాన్ ఉంటాడు కదా, వాడు ఏంటంటే కొన్ని సిచ్యువేషన్ గుడ్ ఆర్ బ్యాడ్ ఎనీ సిచ్యువేషన్లో కూడా వాడికి అనుకోకుండా కొన్ని జరుగుతుంది. అది ఏంటంటే వాడికి తప్పు లేకపోయినా కూడా కొన్నిసార్లు మాట కాయాల్సి వస్తుంది. అది అంటే ఈ పిక్చర్లో మనం చూసినట్టయితే ఆ 6 హ్యాండ్స్ ఏమో ఒక పర్సన్ కాంటాక్ట్ చేస్తుంటారు. దట్ పర్సన్ డస్ నాట్ అగ్రీ విత్ దెమ్. అంటే పిక్చర్లో మనం చూస్తే ఆ ఎక్స్ప్రెషన్ బట్టేమో అది అగ్రీ అవ్వట్లేదు వాళ్ళు. ఇంకా ఆల్ ద 6 పర్సన్ ఆర్ షోన్ దర్ ఫింగర్స్ ఇన్ ఏ డిఫరెంట్ వేస్. ఆ పిక్చర్లో మనం కరెక్ట్గా చూస్తే ఆ 6 హ్యాండ్ ఫింగర్స్ ఏమో ఫింగర్ అవుట్లో ఉన్నాయి. ద ఆల్ పర్సన్ ఫీల్స్ లైక్ దట్ ఈ 6 హ్యాండ్స్ రియల్లీ కౌంట్ అవుట్ మీ ఆర్ నాట్. అతను ఎలా అనుకుంటున్నాడు, ఆ 6% నన్ను నిజంగా పాయింట్ అవుట్ చేస్తున్నారా లేదా? ఒక ఛాన్స్ వచ్చినా మిగతా వాళ్ళు మనం బ్లేమ్ చేయడానికి ట్రై చేస్తారు. అది అందరి లైఫ్లో కూడా జరుగుతూనే ఉంటుంది. మల్టిపుల్ హ్యాండ్స్ పాయింట్స్ ఫింగర్స్ ఎట్ దిస్ పర్సన్ ఫ్రమ్ డిఫరెంట్ డైరెక్షన్స్ బ్లేమ్ ఆర్ అక్యూషన్స్. మల్టిపుల్ చాలా మంది హ్యాండ్స్ పాయింట్ అవుట్ చేస్తూనే ఉంటారు. మనకి ఏదైనా ఒక ఛాన్స్ పెట్టినా కూడా మనల్ని బ్లేమ్ చేయడానికి వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. By observing this picture, one person is blamed by the others. ఇప్పుడు ఎవరైనా మనల్ని బ్లేమ్ చేస్తున్నారంటే ఒక్కరిద్దరు బ్లేమ్ చేస్తే ఆ బ్లేమ్ని మనం అంటే వెనకాల చూసుకొని నా వైపు ఏమైనా తప్పు ఉందా లేదా అని చెప్పచ్చు. ఒక 5 గ్రూప్ ఆఫ్ మెంబర్స్ బ్లేమ్ చేస్తున్నారంటే ఖచ్చితంగా ఏదైనా ప్రాబ్లం ఉంటేనే బ్లేమ్ చేస్తారు. అది నాకు అర్థమైంది. ఒకవేళ అలా ప్రాబ్లం ఉంటే మన దాంట్లో రెస్టిఫై చేసుకొని దానికి ప్రాపర్ రీజన్తో నెక్స్ట్ టువర్డ్స్ స్టెప్స్ తీసుకోవాలి. ఒకవేళ కాజ్ లేకుండా బ్లేమ్ అవుతున్నప్పుడు మాత్రం నువ్వు సిచ్యువేషన్ అర్థం చేసుకొని అకార్డింగ్ టు ద వాయిస్ రైజ్ చేయొచ్చు. అది కూడా గట్టిగా ఉంటేనే ఆ సిచ్యువేషన్ బ్లేమ్ చేసినప్పుడు నీ దగ్గర ఉన్న పాయింట్ గట్టిగా ఉంటేనే నువ్వు రైజ్ చేయాలి. లేకపోతే you should be quiet.